క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో మనం బ్రెయిన్ ట్యూమర్గా కన్సిడరేషన్ చేశారు. ఆ విధంగా బ్రెయిన్ ట్యూమర్ అంటే మనకు బ్రెయిన్ మ్యాటర్ ఏదైతే ఉందో గ్లినాయిడ్ అంటామో లోపల అందులో ఉండే సెరిబ్రల్ ఏరియా కానీ సెరిబెల్లంలో కానీ ఏవైతే గడ్డలు ట్యూమర్స్ అంటాం అవి బినైన్ కావచ్చు లేకపోతే క్యాన్సరస్ కావచ్చు. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అంటాం. ఈ రెండు ట్యూమర్స్ అనేది బ్రెయిన్ టిష్యూ కణాలలో డెవలప్ అయ్యే ట్యూమర్స్ యూజువల్గా మనకు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా చూస్తుంటాం. సో అందులో ముఖ్యంగా ఈ ట్యూమర్స్ ఎలా మొదలవుతాయి అంటే వాటి యొక్క డిఎన్ఏ హెరిడిటరీ కూడా వన్ ఆఫ్ ద హిస్టరీ అండి. ఫ్యామిలీ తాతలు ముత్తాతలు పేరెంట్స్ నుంచి కూడా కొన్ని ట్యూమర్స్ వస్తాయి. కొన్ని డిఎన్ఏ మోడిఫికేషన్లో కొన్ని ట్యూమర్స్ డెవలప్ అవుతాయి. కొన్ని రక్తనాళాల వలన ట్యూమర్స్ అంటే వెయిన్స్ కానీ ఆర్టరీస్ల వలన కూడా ట్యూమర్స్ మొదలవుతాయి. సో ఇలా చెప్పుకుంటూ కొన్ని కణాల టిష్యూ నుంచి కూడా మనకు ట్యూమర్స్ మొదలవుతాయి. ఇలా మనకు వేరియబుల్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్ కానీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మెయిన్ కంప్లైంట్ ఏముంటుందంటే సివియర్ హెడేక్ అండి. దిస్ ఈజ్ మోస్ట్ కామన్ లక్షణాలు ఉంటాయి. సో బేసిక్ ఫస్ట్ సైనే మాకు హెడేక్ అండి. హెడేక్తో పాటు కొంత మతిమరుపు రావడం, కొంత స్టూపర్ అంటే పడిపోతున్నట్టు అవడం, వామిటింగ్స్ రావడం, నాజియాటిక్ ఉండడం, ఎప్పుడు వ్యక్తికి ఫిట్స్ రావడం, వీటితో పాటు సడన్గా బాత్రూంలో పడిపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్తో మనం ఈ యొక్క బ్రెయిన్ ట్యూమర్స్ని దొరకబట్టడం జరుగుతుంది. సో చాలా వరకు చాలా రకాలుగా ఇందులో మనకు ట్యూమర్స్లో ఇంకా ఒక 30-40 వేరియబుల్ అంటే సపోజ్ కిడ్నీలో ట్యూమర్ ఉన్న గడ్డున్నా, లేకపోతే లివర్లో గడ్డున్నా, లేకపోతే లంగ్స్లో గడ్డున్నా, బోన్స్లో గడ్డున్నా, ఎనీ ట్యూమర్స్ కూడా సమ్టైమ్స్ పాసిబిలిటీ సెకండరీగా మనం అక్కడి నుంచి బ్రెయిన్ లోపలికి పోయి బ్రెయిన్ ట్యూమర్ కూడా తయారు చేసే ఆస్కారం ఉంటుంది. అట్లాంటి మల్టీ ఆర్గన్ ట్యూమర్స్ని మనం అనుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ ప్రైమరీ ట్యూమర్ ఏదైతే అనుకుంటామో అంటే వీటిని రెండుగా డివైడ్ చేస్తామండి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ ట్యూమర్ అన్నది మనకు స్పెసిఫిక్గా బ్రెయిన్లో నుంచి గ్రోత్, అది క్యాన్సరస్ కావచ్చు, నాన్ క్యాన్సరస్ కావచ్చు. సో బ్రెయిన్ టిష్యూ నుంచి డెవలప్ అయ్యి దానిలో స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ అంటే బ్రెయిన్ ఇంత మ్యాటర్ ఉంటే దానిలో గడ్డ ట్యూమర్ అంటే ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్. అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ని మనం ట్యూమర్గా పరిగణిస్తాం. అది క్యాన్సరస్ అంటే విపరీతంగా షార్ట్ టైంలో ఎక్కువగా పర్సంటేజ్ ఆఫ్ ట్యూమర్ సైజ్ పెరగడం. అది బినైన్ అంటే నాన్ క్యాన్సర్ అయితే స్లోగా గ్రోత్ ఉంటుంది. సో బినైన్ నాన్ క్యాన్సరస్ అన్నది రిస్క్ ఉండదు. యూజువల్గా ఆ ట్యూమర్ని తీసేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే మీరు క్యాన్సరస్ ట్యూమర్ అయితే దాని యొక్క కణాలు ఇంకా బాడీలో ఎక్కడెక్కడైనా పేరుకుపోవచ్చు, వేరే ఆర్గన్స్లో కూడా పేరుకుపోవచ్చు. అంతేకాకుండా బ్రెయిన్లో కూడా నార్మల్ టిష్యూను తొందరగా డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్రెయిన్లో ఒక స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ లాగా గడ్డలాగా తయారైనప్పుడు దాని ఒత్తిడి చుట్టూ ఉండే నరాల కణాల మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఒక కంప్యూటర్ అనుకోండి, ఆ కంప్యూటర్ నుంచి చాలా రకాల ఐసీలు ఉంటాయి కంప్యూటర్లో. ఆ ఐసీల నుంచి కనెక్టింగ్ వైర్లు మనకు మానిటర్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్లో కూడా ఈ ఐసీ లాంటి టిష్యూ కణాలు ఒక్కొక్క లోబ్ నుంచి ఒక్కొక్క కాలుకు, చేతికి, అవయవాలకు, స్కిన్కి, ఇతరత్ర టోటల్ పార్ట్ అంటే స్పైనల్ కార్డ్ ద్వారా సప్లై చేస్తుంది. అలాగే ఒక బ్రెయిన్లో ఒక ఐసీ చెడిపోతే అది ఎలాగైతే డ్యామేజ్ అవుతుందో అలాగే ఈ ట్యూమర్ అనేది బ్రెయిన్లో స్పెసిఫిక్గా డెవలప్ అయినప్పుడు అది ప్రెషర్ డెవలప్ చేస్తుందండి. ఆ చుట్టూ ఉండే నార్మల్ బ్రెయిన్ మీద ప్రెషర్ డెవలప్ అయినప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ మన బాడీకి తగ్గిపోతుంది. తద్వారా ఆ ప్రెషర్ వల్ల అతనికి వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫిట్స్ కానీ, హెడేక్ కానీ, లేకపోతే సమ్టైమ్స్ నాజియా, వామిటింగ్, సమ్టైమ్స్ స్టూపర్ అంటే ఇలా పడిపోతున్నట్టుగా కింద పడిపోతున్నట్టుగా ఉండడం కానీ, తూలడం కానీ, ఇలాంటి ఎన్నో లక్షణాలు మనం చూస్తుంటాం. సో దీన్ని స్పెసిఫిక్గా కన్సిడర్ చేసి దీనికి మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిటీ స్కాన్ బ్రెయిన్ చేస్తామండి. సో ఈ సిటీ స్కాన్ బ్రెయిన్ చేయటం వల్ల మనకు ఏ టిష్యూ ఎక్కడ
అంటే క్యాల్సిఫైడ్ సపోజ్ మనం ఎందుకు కొన్ని అలవాట్లు చెడు అలవాట్లు కెమికల్స్ తీసుకుంటాము, కొన్ని ఫాస్ట్ ఫుడ్లో కెమికల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటాము, లేకపోతే మనము యూజువల్గా ఈ సలాడ్ కూడా కట్ చేసి తింటాం. అందులో మనకు కొన్ని కణాలు టిష్యూస్ ఉంటాయి, అంటే ఓమీ టిష్యూస్ ఉంటాయి. అవి మనం తిన్నప్పుడు బాడీ ద్వారా బ్రెయిన్కి కొన్ని ట్యూమర్స్ లాంటివి క్యాల్సిఫికేషన్స్ మనకు కనబడతాయి. దాన్ని ట్యూబర్కులై అంటాం మనం. సో అట్లాంటి కణాలు నార్మల్ అయినా బట్ మనకు ఇలాంటి సలాడ్స్లో తినే వాటి వల్ల కూడా మనకు ఈ బ్రెయిన్లో సన్న సన్న చుక్కల్లాగా మనకు ట్యూమర్స్ ఉంటాయి. బట్ దాంతో పెద్దగా భయపడాల్సింది లేదు, కానీ దానివల్ల మనకు ఫిట్స్ రావడం, వామిటింగ్ రావడం లాంటి లక్షణాలు చూస్తాం. సో బేసిక్గా సిటీ స్కాన్ బేసిక్ ఐడియా అంటూ ఇస్తుందండి. ఇంకా డెప్త్లో కణాల గురించి మనం ఏ కణం ఎంతవరకు ఇన్వాల్వ్ అయిందని ఇంకా డెప్త్లో తెలుసుకోవాలి. సాఫ్ట్ టిష్యూ గురించి, బ్రెయిన్ అనేది సాఫ్ట్ టిష్యూ, సో బ్రెయిన్ చుట్టూ ఉండే బోన్ గురించి తెలుసుకోవాలంటే సిటీ స్కాన్ బాగా హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్లో కూడా ఏమైనా క్యాల్సిఫైడ్ మాసెస్ ఉంటే కూడా సిటీ స్కాన్ బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఎంఆర్ఐ ప్రతి కణం యొక్క డెప్త్ పోయి ఈవెన్ 0.001 mm లెవెల్లో కూడా ఈ యొక్క సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రీతి, వాటి యొక్క క్యారెక్టర్, వాటి యొక్క పద్ధతులు, ఆ ట్యూమర్ గ్రోత్ సైజు, ఏ రకమైన ట్యూమర్ అనేది మనకు ఎంఆర్ఐలో తెలియడం జరుగుతుంది. అంటే సిటీ స్కాన్ కంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కంపల్సరీ చేసుకోవాలి. ఆ తర్వాత డెప్త్ ఆఫ్ ద ట్యూమర్ తెలుసుకోవాలంటే మనకి ఎంఆర్ఐ తీసుకోవాలి. అంతేకాకుండా మనం బాడీలో ఇంకెక్కడైనా ట్యూమర్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి పెట్ సిటీ అని అంటారు. ఆ పెట్ సిటీ వలన హాట్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఈ ట్యూమరే కాకుండా దీనికి సంబంధించిన కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి బాడీలో, లివర్లో, అలాగే మనం లంగ్స్లలో, హార్ట్లో కానీ ఇంకా ఇతరత్ర పార్ట్స్ ఆఫ్ ద బోన్స్లో కానీ లేదా టిష్యూస్లలో ఎక్కడుందో అది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 స్కాన్స్ చేయడం వల్ల బేసిక్ ఐడియా వస్తుంది. దాని తర్వాత ఒక్కొక్క డిసీజ్ క్యారెక్టర్ని బట్టి కెమికల్ అనాలిసిస్ చేసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. అది స్పెసిఫిక్గా ఒక్కొక్క ట్యూమర్కి ఒక్కొక్క రకమైన మనం స్పెసిఫిక్ బ్లడ్ టెస్టులు ఉంటాయి, వాటి ప్రకారం మనం తెలుసుకుంటుంది. అంతేకాకుండా మనం కిడ్నీ ఫంక్షన్స్, లివర్ ఫంక్షన్స్ కూడా నార్మల్గా ఉన్నాయా లేదా అబ్నార్మల్గా ఉన్నాయా అనేది ఈ పేషెంట్ యొక్క స్థితిగతులు, ఏజ్ని బట్టి వాటికి వచ్చే ఈ కెమికల్ రియాక్షన్స్ ఏవైతే జరుగుతాయో వాటిని రక్తం ద్వారా మనం తెలుసుకోవడం. బయోమెకానికల్ అంటే బయోలాజికల్ చేంజెస్ ఏమున్నాయి, బయోమెకానికల్ చేంజెస్ ఏమున్నాయి, అంతే బయోకెమికల్ చేంజెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఒక డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని బినైన్ ట్యూమర్స్ సర్జరీ చేసి లీజన్ తీసేసి మనం సెక్యూర్ చేయగలుగుతాం. కొన్ని క్యాన్సరస్ ట్యూమర్స్ వీలైనంత వరకు బయాప్సీ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత ఇఫ్ నెసెసరీ రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా మనం సాల్వ్ చేయగలుగుతాం. కొన్ని ట్యూమర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ట్యూమర్ ఎక్సిషన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనకు నార్మల్ బ్రెయిన్ కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తికి ఉన్న కొన్ని సైన్స్, సిమ్టమ్స్ తగ్గే ఆస్కారం ఉంటుంది. పవర్ కానీ, సెన్సరీ కానీ, లేకపోతే కొన్ని ఆయనకున్న బ్రెయిన్లో ఉన్న కొన్ని ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి ఆ డ్యామేజ్ అయిన కణాల దగ్గరని బట్టి అవి మనకు కనబడవు. అంటే అట్లాంటి సంబంధించిన క్యారెక్టర్స్ మనకు కనబడవు. సో వీటిని మనం మనసులో ఉంచుకోవాలి. అండ్ మోర్ ఓవర్ బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సరస్ ట్యూమర్ అన్నది డెఫినెట్లీ ఇట్స్ dangerous to the person who is undergoing, because of it is involves the entire అంటే సెంట్రల్ సిస్టమ్ మొత్తం బాడీని మానిటర్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఇనాపరేబుల్ ట్యూమర్ ఉంటే దాన్ని మనం సపోజ్ మేజర్ గడ్డలాగా మనకు బ్రెయిన్లో ఉంటే దాన్ని మనం ఇనాపరేబుల్ ట్యూమర్గా ఉంటే దాన్ని ముట్టకుండా కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా మనం ప్రయత్నం చేస్తాం. ఏవైతే చిన్నవి ఉన్నాయి, ఆపరేబుల్ ఉన్నాయి, వాటిని ఆపరేట్ చేసి మనం వీలైనంత వరకు ప్రెషర్ తగ్గించే ప్రయత్నం చేస్తాం. తద్వారా ఎంతైతే నార్మల్ బ్రెయిన్ కూడా ఎంక్రోచ్ అయ్యి డ్యామేజ్ చేసిందో అది కూడా మనం ఫ్రోజన్ సెక్షన్ ద్వారా చూసి కనుగొని దాన్ని తీసేయడం వల్ల కొంత లాస్ అంటుంటుంది. బ్రెయిన్ లాస్ అయినప్పుడు పెరిఫరల్స్లో, చేతులలో, కాళ్ళల్లో నరాల బాధ డెవలప్ అయ్యి ఆ యొక్క లాస్ను మనం చూస్తాం.
అంటే ఇప్పుడు మీరు కీమోలు ఇస్తారని చెప్పారు కదా, సర్జరీ అయిన తర్వాత కీమోలు ఇస్తారు. అంటే ఇట్ డిపెండ్స్ అండి. సపోజ్ సర్జరీ అవసరం లేదు అనుకున్నప్పుడు ఎస్ సర్జరీ లేకుండా సర్జరీ అవసరం లేని వాటిల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తారండి. కానీ సర్జరీ తర్వాత కూడా ఇంకా ఏమన్నా లెఫ్ట్ ఓవర్ కణాలు ఉంటాయి, మన కంటికి కనబడని కణాలు కొన్ని ఉంటాయి, ఆర్ ఇంకో చోట ఎక్కడైనా మనకు కణాలు ఉన్నాయి, అవి మనకు తెలియదు. సో రేడియోథెరపీ కానీ కీమోథెరపీ ఇవ్వటం వల్ల వాటిని కూడా నాశనం చేయొచ్చు. అలా ఒక 6 సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుందండి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ. ఆ సైకిల్స్లో మనకు యూజువల్గా వ్యక్తి యొక్క వీక్నెస్ ఎక్కువ డెవలప్ అవడం, డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం, తగ్గడం, అలాగే ఆ వ్యక్తికి హెయిర్ లాస్ అవడం, బలహీనత అవడం, ఇవన్నీ మనకు జనరల్గా ఆ వ్యక్తిలో వీటితో పాటు మానసికంగా కూడా బాగా దెబ్బతింటాడు. ఎందుకంటే వ్యక్తికి క్యాన్సర్ అనగానే భయం ఎక్కువ డెవలప్ అవుతుంది, భయపడతాడు. సో ఏదో అనుకుంటాడు. ఒక కాలంలో 100 మంది క్యాన్సర్ వస్తే 60 మంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడు 100 మంది క్యాన్సర్ వస్తే 85% వరకు బతుకుతున్నారు, ఒక 5 నుంచి 10% వరకే చనిపోతున్నారు. సో టెక్నాలజీ బాగా పెరిగింది. సర్జరీ నైఫ్, లేటెస్ట్ సైబర్ నైఫ్ అని వచ్చింది, తద్వారా కూడా మనం మనం ట్యూమర్ని ఎలిమినేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. కీమోథెరపీ, సాఫిస్టికేటెడ్ రేడియోథెరపీ వచ్చాయి. సో దీనివల్ల మనం క్యాన్సర్ కానీ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ని ఈజీగా మేనేజ్ చేయగలుగుతున్నాము. రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. సార్ ఇక్కడ ఇంకొకటి, సర్జరీ తర్వాత సర్జరీకి ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయని. అబ్సల్యూట్లీ రైట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాగ్నోసిస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత దాని ప్రోటోకాల్స్ పాటించాలండి. ఐడియల్లీ ట్యూమర్ అన్నది ఫస్ట్ పేరెంట్స్కి కానీ లేకపోతే అటెండర్స్కి కానీ మనం ప్రోగ్నోసిస్ చెప్పాల్సిన అవసరం ఉంది. రికవరీ రిజల్ట్స్ ఎలా ఉంది, యాజ్ పర్ ద బుక్స్ కానీ యాజ్ పర్ ద ప్రోటోకాల్స్ కానీ ఇంత పర్సంటేజ్ ఆఫ్ రికవరీ ఉంది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ డెత్ కానీ రిస్క్ ఉంది. సో మీరు ఆ రిస్క్లోకి రాకుండా ఈ పర్సంటేజ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్లో రావాలని మీరు దేవుణ్ణి ప్రార్థించండి, ధైర్యంగా ఉండండి ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఆబ్వియస్గా అనస్థీషియా రిస్క్లు కూడా బాగుంటాయండి, అనస్థీషియా రిస్క్లు కూడా చెప్పడం జరుగుతుంది. సో అంటే యూజువల్గా ఒక రికగ్నైజ్డ్ హాస్పిటల్లో వెరీ రేర్ అండి ఇది. డోస్ ఎక్కువ తక్కువ అన్నది వెరీ రేర్. యూజువల్గా చాలా కాషియస్గా ఇలాంటి మేజర్ సర్జరీస్లో అనస్థీషియా ఇవ్వడానికి కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనస్థెటిస్ట్లను పెట్టుకుంటారు సర్జన్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ యొక్క 2 to 4% ఆఫ్ అనస్థీషియా కాంప్లికేషన్స్, 5% ఆఫ్ సర్జన్ కాంప్లికేషన్స్, దెన్ జనరల్ కాంప్లికేషన్స్ ఒక 10% ఉంటాయి. సో అందుకనే మనం అనుకునేది ఏంటంటే ఒక 80-85% సక్సెస్ రేట్ బాగుంటుంది, ఒక 10 to 15% కాంప్లికేషన్స్ రేట్స్ ఉంటాయి. ఫెయిలియర్ అనం మేము కాంప్లికేషన్ రేట్స్ అంటాం. సో మనకు బుక్లో మెన్షన్ చేయబడతాయి. మీరు 100 కేసెస్ సర్జరీ చేస్తే 2%, 3% అనస్థీషియా రిస్క్లో ఉంటాయి, సర్జికల్ రిస్క్లో ఉంటాయి. 10 to 15% డిజీజ్ యొక్క డెప్త్, డిజీజ్ యొక్క స్ప్రెడ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద డిజీజ్, అంటే ట్యూమర్ యొక్క క్యారెక్టర్ను బట్టి రిస్క్లు ఉంటాయి. ఇవి 10 to 15% ఉంటాయి. 85% మంచి రిజల్ట్స్ ఉండేట్టుగా భావించడం జరుగుతుంది. ఓకే సార్, అయితే బ్రెయిన్ ట్యూమర్ని తొలగించడానికి రోబోటిక్ సర్జరీస్ అబ్సల్యూట్లీ ఈ రోజు టెక్నాలజీలో రోబోటిక్ సర్జరీస్ కానీ లేకపోతే మనకు సైబర్ నైఫ్ కానీ ఇవన్నీ మనకు డిజీజ్ని కరెక్ట్గా మానిటర్లో మ్యాప్ అవుట్ చేస్తుందండి. మ్యాప్ అవుట్ చేయడం అంటే నార్మల్ టిష్యూ ఏది, అబ్నార్మల్ టిష్యూ ఉంది. సో దానికి డిఫరెన్షియేషన్ మనకు మానిటర్లో కనబడుతూ ఉంటుంది మ్యాప్అప్ చేసినప్పుడు. ఆ మ్యాప్అప్ చేసినప్పుడు ఏదైతే సైబర్ నైఫ్ ఉందో అది స్పెసిఫిక్గా రోబోటిక్ కానీ సైబర్ నైఫ్ కానీ కేవలం పెథలాజికల్ టిష్యూనే తీయడం జరుగుతుంది. అది కూడా అక్యురేట్ ఉంటుంది. అందులో కూడా తక్కువ చిన్న హోల్ ద్వారా కూడా దే కెన్ గో ఇన్సైడ్ అండ్ ఆపరేట్ అండ్ కమ్అట్. సో 2 చేతులు ఒక బ్రెయిన్లో పోయినప్పుడు ఎంత స్పేస్ అవసరమో దానికన్నా 10% స్పేస్లో ఈ రోబోటిక్ కానీ లేకపోతే ఈ యొక్క సైబర్ నైఫ్ కానీ ఇవన్నీ పోయి మనకు పనిచేస్తాయి. దీనివల్ల మనకు డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అండ్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది.
సో టెక్నాలజీ డే బై డే పెరుగుతుంది. ఓకే సార్, అయితే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకేలా ఉంటుందా ఈ ట్రీట్మెంట్? అబ్సల్యూట్లీ. అంటే ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ట్యూమర్స్ మారచ్చు, కానీ ద డిజీజ్ ప్రాసెస్ ఉండే పద్ధతి, పెరిగే పద్ధతి, దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్, దానికి చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ సమానంగా ఉంటాయండి. అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ కొన్ని సపోర్ట్ చేయవు కదా సార్, అట్లాంటి వాళ్ళకి సర్జరీ టైం అంటారా? అంటే యూజువల్గా అదే ఏజ్ ఫ్యాక్టర్లో మనం ప్రోగ్నోసిస్ బ్యాడ్ ఉంటుందండి. అంటే అటెండర్లు కూడా చెప్తాం, సో ఈ ఏజ్లో ఇన్ని రిస్క్లు ఉంటాయి, సో ఏదైనా కావచ్చు. బిఫోర్ ఆపరేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా కాంప్లికేషన్స్ రావచ్చు, డ్యూరింగ్ ద సర్జరీ కాంప్లికేషన్స్ రావచ్చు, ఆఫ్టర్ సర్జరీ కూడా ఎన్నో కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి 40 ఇయర్స్లో ఇచ్చేంత అష్యూరెన్స్ 70 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. అది టెక్నికల్గా మా బుక్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ కేసు ఈ ఏజ్లో హ్యాండిల్ చేస్తే మీకు ఈ కేసులో 5% కాంప్లికేషన్స్ వస్తాయి, ఇందులో 10 to 15% కాంప్లికేషన్స్ వస్తాయి. సో దాన్ని మనసులో పెట్టుకొని ఆ కాంప్లికేషన్స్ అన్ని పేషెంట్ అటెండర్కి ఎక్స్ప్లెయిన్ చేసి కన్సెంట్ తీసుకున్న తర్వాతనే యూ హ్యావ్ టు హ్యాండిల్ ద సర్జరీ. ఇది స్పెసిఫిక్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త. ఓకే, సర్జరీ తర్వాత ముందు కూడా వీళ్ళకి పేషెంట్స్కి ఒకలాంటి టెన్షన్ ఉంటుంది. అయితే మీరు ఏమైనా ముందుగా కానీ తర్వాత కానీ అబ్సల్యూట్లీ. ఎందుకంటే యాంగ్జైటీ మనం కంట్రోల్ చేయకపోతే, యాంగ్జైటిక్స్ మనకు చాలా మెడిసిన్స్ ఉన్నాయండి, పెయిన్ రిలీవర్స్ చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకు యాంగ్జైటీ కంట్రోల్ అవుతుంది, పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఒకసారి పెయిన్ కంట్రోల్ అయితే 50% యాంగ్జైటీ కూడా కంట్రోల్ అవుతుంది. రెండోది సర్జరీ టెన్షన్ తోటి మిగతా 50% తగ్గించడానికి మేము యాంగ్జైటిక్స్ కూడా ఇస్తాము. తద్వారా వాళ్ళకి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గుద్ది. తద్వారా వాళ్ళకు డ్యూరింగ్ ద సర్జరీ హై బీపీ పెరగడం కానీ, షుగర్ లెవెల్స్ పెరగకుండా, అంతేకాకుండా కిడ్నీస్ అలాగే మనకు హార్ట్, బ్రెయిన్ ఈ మూడు యొక్క రిలేటివ్ ఫంక్షన్ కూడా కంట్రోల్లో పెట్టడానికి మనం బేసిక్ మెడికేషన్స్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవ్వాల్సిన మెడిసిన్స్ కూడా ప్యారలల్గా ఇస్తుంటాము. అవి కంట్రోల్ చేసిన తర్వాతనే సర్జరీలో ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకి ఎట్లా ట్రీట్ చేస్తారు? యూజువల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డయాబెటీస్లో యూజువల్గా మెడిసిన్ ద్వారా కంట్రోల్ లేదు అనుకుంటే, బేసిక్గా డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి. దట్ ఈస్ ద ఓన్లీ రిస్క్ అండ్ డేంజరస్ కండిషన్. సో అబ్సల్యూట్లీ ఫాస్టింగ్ 110 బిలో, పోస్ట్ లంచ్ 180 బిలో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి యూజువల్గా మేము ఇన్సులిన్ ఇన్వేరియబ్లీ ఇవ్వడం జరుగుతుంది. అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని బట్టి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ డ్యూరింగ్ ద సర్జరీ కూడా సడన్గా హైపోగ్లైసిమియాలో పోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి మేము ఒక డిఎన్ఎస్లో కావాల్సినంత యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ పెట్టుకొని, అంటే డెక్స్ట్రోస్తో పాటు ఇన్సులిన్ కొంత డోసెస్ పెట్టుకొని డ్యూరింగ్ ద సర్జరీ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సడన్గా హైపర్ పోవద్దు, హైపో పోవద్దు అని చెప్పేసి దాన్ని మానిటర్ చేయడానికి మేము, లేకపోతే యూజువల్గా సడన్గా కోమాలో పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇన్సులిన్, డెక్స్ట్రోజ్ కలిపి షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఒక డోసు కంటిన్యూస్ డ్యూరింగ్ ది సర్జరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం డయాబెటీస్ అబ్సల్యూట్ కంట్రోల్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ 0. సర్జరీకి ఎన్ని రోజులకు ముందు జాయిన్ అవ్వాలి సార్? అబ్సల్యూట్లీ క్రోనిక్ డిజీజ్ వాళ్ళు, అంటే దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు అబ్సల్యూట్లీ కొంత ఎర్లీగా వస్తారు. వాళ్ళు వచ్చి అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయ్యి ఒక 48 hours, 72 to 48 hours ముందు అన్ని ఇన్వెస్టిగేషన్స్ కన్ఫర్మ్ చేసుకొని అన్ని నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి. యూజువల్గా సర్జికల్ ప్రొఫైల్ అని ఉంటుందండి. అందులో బేసిక్గా సిబిపి అనేది కామన్గా ఉంటుంది. బ్లడ్ లెవెల్స్, డబ్ల్యూబీసీ కౌంటు, హీమోగ్లోబిన్ అండ్ పర్టికులర్ హీమోక్రైట్ వాల్యూస్ అవన్నీ మేము చూసుకుంటామండి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేది వైరల్ మార్కర్స్, అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ లాంటివి మేము కంపల్సరీ, ఇట్స్ సర్జికల్ ప్రోటోకాల్ అండి, ఇవి కంపల్సరీ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రోథ్రోంబిన్ టైం, అంటే బ్లీడింగ్ టైం, బ్లీడింగ్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, నార్మల్ ఉందా అన్నది మేము చూసుకోవాలి. లేకపోతే దర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ హై బ్లీడ్ అయిపోయి మమ్మల్ని సర్జరీ చేయనివ్వకుండా చేస్తుంది, లేకపోతే సమ్టైమ్స్ హై బ్లీడ్ వల్ల చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో మనం ప్రోథ్రోంబిన్ లెవెల్స్ అని, క్లాటింగ్ అవర్స్, బ్లీడింగ్ అవర్స్ మేము చెక్ చేసుకుంటాం. దీంతో పాటు మనకు బేసిక్గా రొటీన్ ఇన్వెస్టిగేషన్లో కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. కిడ్నీ ఫంక్షన్లో క్రియాటినిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, క్రియాటినిన్ చూసుకోవాలి. సో ఇలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్తో పాటు కార్డియాక్ చెకప్, ఈసీజీ, 2D ఎకో,
లాంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ ఈ 2D ఎకోలో మనకి ఏమైనా తేడా అనిపిస్తే తప్పనిసరి పరిస్థితులు అవసరం ఉంటే సిటీ యాంజియో కానీ లేదా కన్వెన్షనల్ యాంజియో అన్నది కార్డియాక్ చెకప్ గురించి మనం చూసుకుంటాం. అయిన తర్వాత యూజువల్గా హార్ట్, లంగ్ యొక్క అంటే చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాము. చెస్ట్ ఎక్స్రేలో ఊపిరితిత్తులలో ఏమైనా ట్యూమర్స్ కానీ లేకపోతే కలెక్షన్ కానీ లేకపోతే నంజు కానీ ఇంకేదైనా ఉందా అన్నది చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అనెస్థీషియా జనరల్ ఇస్తాం కాబట్టి ఊపిరితిత్తులు నార్మల్గా ఉండాలి, లేకపోతే మన కాంప్లికేషన్స్ మధ్యలోనే వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇవి సర్జరీ మధ్యలో వచ్చేది. సో ఇవన్నీ చూసుకొని అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుంటేనే ఇమీడియట్లీ మనం వీ కెన్ టేక్ హిమ్ ఫర్ ద సర్జరీ. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. 21 ఇవి కట్ చేసి అంటే మీకు బ్రేక్ ఇవ్వడం ఇష్టం లేదు చెప్పారు. 8 minutes అయింది, మీరు ఫ్లోలో ఉన్నారు కదా అంటే సీక్వెన్స్ లో వచ్చేసినాయి, మొత్తం చెప్పేశారు. అదే సీక్వెన్స్ లో వచ్చినాయి కాబట్టి మీకు అట్లే ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఇక్కడ టీ తాగండి. లేవు ఇందులో లేవా వాటర్? లేదు సార్, ఇది అందులో కూడా ఉన్నాయా? పెట్టలేదు. ఏమ్మా ఆయమ్మా చల్లగానే ఉన్నాయి లైట్స్ తోటి. ఎక్కడ కోటీలు దొరుకుతాయా? ఏదైనా సరే కోటి. ఇది గోడాక్స్ మంచి కంపెనీ. ఇప్పుడు అంతా యూజ్ చేసేది గోడాక్సే కదా. అవునా? అవును సార్. ఇంతకు ముందు సన్గన్ ఉండేది. వాటర్ బాటిల్ లేవమ్మా, కొన్ని తీసుకురా. 1000 volts ఉండేది. అసలు ఈ లైట్ ఇంత దూరం ఉంటేనే ఇక్కడ కూర్చొని నేను సివిఆర్ లో చేసినప్పుడు అట్లాగే ఉండేదండి. చాలా సివిఆర్ లో అవన్నీ ఆ లైట్లే. కానీ ఆ లైట్లు స్కిన్ ను స్మూత్ గా చూపిస్తుంది అంట. కొంచెం ఆ లైట్లతోటి స్కిన్ అంటే కొంచెం వామ్ కలర్ టైప్ లో వస్తుంది, ప్లస్ స్కిన్ స్మూత్ కనబడుతుంది. ఇందులో కొంచెము అంత కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది అంటారు. అవునవును అవును. అది ఏమైతుంది అంటే ఎల్లో టింజ్ అవటం వల్ల మీ స్కిన్ మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఇది క్లియర్ గా మీ ఫేస్ అంతా చూపెడుతుంది. డే లైట్ తీసుకోమలే. ఇంకో బాటిల్ ఇవ్వమ్మా. ఇక్కడ మన టీ పోయమ్మా. ఇప్పుడు మనంలో ఎన్ని ఉన్నాయి ఛానల్స్? హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, పొలిటికల్. ఈ మనం హెల్త్లో మనం హైదరాబాద్ హెల్త్, ఆయుర్వేదం హెల్త్, అన్ని డివిజన్స్ ఉన్నాయా? ఎంత ఉంది సబ్స్క్రైబర్స్? 1 million పైన. నేను ఫస్ట్ జాయిన్ అంటే ఒక మనం టీవీ ఉంది, తర్వాత సబ్ ఛానల్స్ కి వేరే. అచ్చా. న్యూస్ కూడా, లైవ్ న్యూస్ కూడా ఉందా? లైవ్ న్యూస్. పొలిటికల్ ఉన్నప్పుడు లైవ్ న్యూస్ ఇంకా అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, కౌంటింగ్ అయిపోయింది. ఇన్కమ్ డౌన్ అవుతుంది కదా, ప్రశాంతం కాదు. ఇన్కమ్ డౌన్ అవుతుంది. వేరే ఆల్టర్నేటివ్ ఇక్కడ చూసుకోవాలి. మనం ఎవరికి సపోర్ట్? మీరు దారా బిస్కెట్ తినండి. ఆ బిస్కెట్ ప్యాకెట్స్ ఏం మీరు? అంటే వాసు గారు ఖమ్మం అని విన్నాను. కాదా? ఎవరు ఖమ్మం అని చెప్పారు? వాసు గారు నాకేంటి ఎవరో ఖమ్మం అని చెప్పారు. అవునా? అవునా? తీసుకోండి. ఓకే.
కానీ వెబ్ ఛానల్స్ వల్ల కళాకారులకు భలే వర్క్ దొరికింది. చాలా మంది బయటకు వస్తారు. కానీ ఈ మధ్య యూట్యూబ్ పేమెంట్ బాగా తక్కువైపోయింది కదా, కళాకారులు కూడా బాగా బాగుపడుతుంది. ఛానల్స్ పెరిగేప్పటికి ఇన్కమ్ రెవెన్యూ తగ్గించారు. కళాకారులు ఆ పేమెంట్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు చాలా మంది. అన్ఫార్చునేట్లీ సార్ నేను ఎక్కడ ఉంది మనం స్టూడియో? ప్రెస్ క్లబ్ లో, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10, డైమండ్ హౌస్ దగ్గర సార్. ఇప్పుడు టీవీ పైకి అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకుని రోడ్ నెంబర్ 10 ఉంటుంది. ఆ రోడ్ చిరంజీవి హౌసెస్ వైపు ఆ రోడ్లోనే బ్లడ్ బ్యాంక్ ముందటి నుంచి. ఎన్ని స్టూడియోస్ ఉన్నాయి? రూమ్స్ స్టూడియోస్ లోపల 2 స్టూడియోస్. 3 అది ఇంటర్వ్యూ ఎంటర్టైన్మెంట్ ఒకటి, గ్రీన్ మెటల్ 2 ఉంది. ఒకసారి స్టూడియో ప్లాన్ చేయండి. వస్తాం. మొన్న ఐడ్రీమ్స్ స్టూడియోలో జనరల్గా ఇండివిజువల్ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు సుమన్ టీవీకి వెళ్తలేదు సార్, అంతకుముందు గీతాంజలి వాళ్ళే వస్తున్నారు. వాళ్ళే వస్తున్నారు. మొన్న 10 వీడియోలు తీసుకెళ్ళారు. వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. వాళ్ళు సింగిల్ క్యామ్ వచ్చేస్తుంది సార్, యాంకర్. అక్కడికి వచ్చినప్పుడు జూమ్లో తీసుకుంటారు వాళ్ళు ఎక్కువగా. జూమ్లో సుమన్ వాళ్ళు హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 తీసుకుంటారు. హిందీ బాగా సర్క్యులేట్. నార్త్ ఇండియా నుంచి నాకు గోల్డ్ ఫోన్లు వస్తుంటాయి. నార్త్ ఇండియా నుంచి పేషెంట్స్ చాలా మంది కాల్, రోజు కనీసం 10-15 కాల్స్ నార్త్ ఇండియన్. వాళ్ళది సుమన్ హిందీ బాగా నడుస్తుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 చెప్తాను నేను. వాళ్ళు ఒక క్వశ్చన్ 3 తీసుకుంటారు. ఫస్ట్ తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. ఒకేసారి రికార్డ్ చేస్తారు. ఒకేసారి రికార్డు. 3 కెమెరాలు పెట్టేస్తారు. ఒకటే కెమెరా, ఒకటి తర్వాత ఒకటి అలా చేస్తారు. మేము ఆయుర్వేద షూట్కి వెళ్ళినప్పుడు 2 కెమెరాలు ఒకేసారి పెట్టేసి ఒకటే కంటెంట్ వేరు వేరు ఛానల్స్ వేసుకునేట్టు అట్లా చేస్తాం. వీళ్ళు ఏంటంటే ఒకే కెమెరా, ఒకే క్వశ్చన్, దాన్ని 3 లాంగ్వేజ్లో చెప్పమంటారు. ఒకటి తర్వాత ఒకటి. ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతిసారి.